మీ ప్రార్థన దేవునికి వినబడాల. కొంచెం నోరు తెరిచి. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు, బుద్ధి లేక, మనకు జ్ఞానం లేక, తెలివి లేక, చెడిపోయి పడిపోయి పనికిరాను లెక్క అయిపోయినాం ఇప్పుడు మనం. అందుకని ప్రభుతో చెప్తాం, ఇది నాకు దూరం అవును కాక. అందరు ప్రార్థన చేయండి. ఇది నా నుండి బయటికి వెళ్ళిపోవును కాక. ప్రార్థన చేయండి. ఇది నా నుండి ఎక్కడ పని చేయొద్దయ్యా. నీ సహాయం నాకు కావాలా, నీ జ్ఞానం నాకు కావాలా, నీ బుద్ధి నాకు కావాలా, నీ తెలివి నాకు కావాలా, నీ కృప నాకు కావాలా. గట్టిగా చెయ్యెత్తి ప్రార్థన, స్తోత్రాలు చెప్పడం కాదు, నోరు తెరిచి ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి స్తోత్రం, మాకు బుద్ధి వివేకం కలిగి, మాకు వివేచనీయ్యా, ఏది ఎప్పుడు ఎట్లా నాయన మూవ్ అవ్వాలో ఆ కృప మాకి ప్రభా, ఆ శక్తి మాకి నాయన, ఆ అభిషేకం మాకి ప్రభా, ఆ జ్ఞానం మాకి ప్రభా, ఆ తెలివి మాకి ప్రభా, ఆ ఆలోచన మాకి ప్రభా, ఆ కార్యం మాకి ప్రభా. మమ్మల్ని అందరిని అట్లా సిద్ధపరచు నాయన. యేసయ్యా, మా జీవితాలను మార్చండి అయ్యా. మా లోపములను దిద్దండి. మాలో నీకు నచ్చనివి తీసేయండి. ఈ రోజు నుండి మమ్మల్ని సంపూర్ణులుగా చేయండి అయ్యా. మాకు ఆ కృపనీయమని, అట్టివారిగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.